మళ్ళీ వస్తాను. నెక్స్ట్ ఇక వెంకటేశ్వర్లు గారు, గుడ్ మార్నింగ్ అండి. వెంకటేశ్వర్లు గారు, ఏంటి అసలు ఇప్పుడు ఏదైతే వ్యక్తిగత దూషణల వరకు వెళ్తుంది, మీడియా పాయింట్ దగ్గర కేటీఆర్ కమెంట్స్ చూస్తుంటే కూడా రకరకాలుగా ఉన్నాయి, ఏంటి దీని గురించి ఏమంటారు? గుడ్ ఈవినింగ్ జూనియర్స్ వ్యవసాయ తోటి ప్యానల్ మెంబర్స్ కు. ఇది రేవంత్ రెడ్డి వైఫల్యము తెలంగాణను చిన్నాభిన్నం చేయడంలో ఆయన సక్సెస్ అయ్యాడు. గౌరవ లింగం గారు మాట్లాడుతున్న దాంట్లో ఎలాంటి క్లారిటీ లేదు ఆయన మాట్లాడిన దాంట్లో. ఇప్పుడు ఈ రోజు గత 10 సంవత్సరాలలో మేము విధ్వంసం చేసిందంటే జీడీపీలో నెంబర్ 1, పర్ క్యాపిటల్ నెంబర్ 1 ఎందుకుందో వాళ్ళు చెప్పలేకపోతున్నారు. ఈ రోజు వాళ్ళ పరిపాలన సౌలభ్యం బాగలేక మొన్న స్టేషన్ గన్పూర్ లో 70,000 కోట్లు మేము ఆదాయం పెంచలేకపోయినాం అనేది గౌరవ రేవంత్ రెడ్డి గారే చెప్పిండ్రు. అంటే మీరు రేజింగ్ తెలంగాణ కాదు, ఫాలింగ్ తెలంగాణ అని మీరే చెప్తున్నారు. మీరు తీసుకొచ్చినటువంటి 20-30 అంశాలలో బీఆర్ఎస్ పార్టీ, కేటీఆర్ గారు, హరీష్ రావు గారు, కేసీఆర్ గారు నాలాంటి నాయకులు ఎక్కడెక్కడ ఎండగడితేనే కదా ఇలా మీరు విచ్ఛిన్నమైంది. మీరు తీసుకొచ్చినటువంటి ఏ సంక్షేమ పథకం కూడా ప్రజలకు అందుబాటులో లేకుండా పోయింది కదా. ఏం చెప్తున్నారు ఇలా లింగం గౌడ్ గారు? బీసీ కులగణన గురించి అని బీసీలో కాంగ్రెస్ పార్టీ న్యాయం చేసిందా? కామారెడ్డి డిక్లరేషన్ ఇంప్లిమెంట్ చేసిందా? ఎక్కడ చేసిందండి? మీరు నిన్న అన్ని పార్టీలు ఏకాభిప్రాయంతో బిల్లు పాస్ చేశారు. ఆ బిల్లు గౌరవ మోడీ గారు 9th షెడ్యూల్లో చేర్చాలి. ఆ దమ్ము రేవంత్ రెడ్డికి మీ లింగంకుందా? 9th షెడ్యూల్ చేస్తారా? బీసీలకు న్యాయం చేస్తారా? ఏం మాట్లాడతారండి? ఇలా 70,000 కోట్లు ఆదాయం తగ్గిపోయిందని బిల్లు ఆమోదించినవన్నా, బిల్లు ఆమోదించిన చేర్చేది బీజేపీ ఉంటది, చేస్తామని మన దగ్గర ఉండదు కదా. అది మా ప్రభుత్వం బాధ్యత, మేము చేశాము. మీరు లింగం గారు మీరు మాట్లాడడం నేను కాముకున్నా. మీరు మాట్లాడింది శుద్ధ తప్పు. 42% కేంద్ర ప్రభుత్వం ఇవ్వాలి, మీరు కాదు ఇచ్చేది. వాళ్ళని ఒప్పియండి ఫస్ట్. మీరు 9th షెడ్యూల్ అక్కడ చేర్చాలి. అది మీరు చేసే ప్రాసెస్ చేయండి. మా వాటాగా మేము అసెంబ్లీలో మా తరఫున మీకు న్యాయం చేయండి. మేము మీకు ఏకాభిప్రాయంతో సపోర్ట్ చేసినాం కదా బిల్లుకు. ఇక మీరు మాట్లాడేది. మీరు కామారెడ్డి డిక్లరేషన్ ఇవ్వాల్సినటువంటి 20,000 కోట్లు ఏమి ఇచ్చారండి? 20,000 కోట్లు ఇచ్చారా? 20,000 కోట్లు ఇచ్చారా? బీసీ సప్లం తీసుకొచ్చారా? జయశంకర్ భవనాలు కట్టారా? ఏంటండి టీడీఆర్ స్కామ్ గురించి మాట్లాడలేదండి. నేను లింగం గౌడ్ గారు, హరీష్ రావు గారు, కేటీఆర్ గారు మాట్లాడిన వాటిలో అటువైపు వెళ్లడం లేదు. ఎందుకంటే లింగం గౌడ్ గారు 16 నెలల పాత రికార్డు వేసాడు, నేను కొత్త రికార్డు వేస్తున్నా. మీరు తీసుకొచ్చినటువంటి స్కీములు 420 స్కీములు, 6 గ్యారంటీలకు 43,000 కోట్లు, 6 గ్యారంటీలకు 67,000 కోట్లు అభివృద్ధికి సంక్షేమాలకు కేటాయించారు కదా. ఈ బడ్జెట్ లో పెట్టినటువంటి ఎన్ని కంప్లీట్ చేశారు? ఎన్ని డబ్బులు యూజ్ చేశారు? ఇప్పుడు టీడీఆర్ స్కామ్ రేవంత్ రెడ్డి గారు డైరెక్ట్ ఇండైరెక్ట్ ఇలా హైదరాబాద్ లో టీడీఆర్ స్కామ్ తీసుకొచ్చిండు. దాని గురించి మాట్లాడు. ఇలా హెచ్సిలో హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో భూములు 400 ఎకరాల భూములు అమ్ముతా అని చెప్తున్నాడు. దాని గురించి మాట్లాడరు. అక్కడ పిల్లలు ధర్నా చేస్తే మాట్లాడు. ఇలా విదేశీ స్కాలర్షిప్ మీద 7,000 కోట్లు ఇవ్వాలి, 7,000 మంది పిల్లలకి ఇవ్వాలి, 20,000 కోట్లు ఇవ్వాలి. దాని గురించి మాట్లాడు. 2,500 మహిళలకు ఇస్తున్నారు. దాని గురించి మాట్లాడరు. మీరు అట్టర్లీ ఫెయిల్ అయ్యారు. హైడ్రాల ఫెయిల్ అయ్యారు, మూసిలో ఫెయిల్ అయ్యారు, బీసీ కులగణన ఫెయిల్ అయ్యారు, మీరు మీ భాగవతం రైతుల దగ్గర ఫెయిల్ అయ్యారు, మీ రుణమాఫీ ఫెయిల్ అయింది. రేవంత్ రెడ్డి గారు చెప్తున్నారు కదా, నేను వైఫల్యం చెందిన నా మినిస్టర్లు నా సీటు కోసం కాచుకొని కూర్చున్నారు, వాళ్ళు పని చేయడం లేదు, నేను ఒక్కనే పని చేస్తున్నా, నేను 20 సార్లు కాదు, 30 సార్లు కాదు, 40 సార్లుగా ఢిల్లీకి పోతా అని చెప్తున్నావు. నువ్వు 400 సార్లు ఢిల్లీకి పోయిన రేవంత్ రెడ్డి, నువ్వు తెలంగాణ ప్రజలకు ఏమి నిధులు తీసుకొస్తున్నావు చెప్పు. ఫస్ట్ నువ్వు ఇస్తున్న హామీలు ఏందో చెప్పు. మొన్నటికి మొన్న ఐసిఐసిఐ బ్యాంకు 400 ఎకరాలు కుదోబెట్టి 10,000 కోట్లు తీసుకొచ్చారు. మీరు చేస్తున్నది ఏంటంటే ఇప్పటికీ 1,85,000 కోట్లు అప్పు చేసిర్రు. ఏ పొక్కలో పోసిర్రండి? మీద సంక్షేమ పథకాలు. ఇవాళ బీహార్ తరహాలో తెలంగాణను చిన్న భిన్నం విధ్వంసం చేస్తున్నాడు రేవంత్ రెడ్డి. ఇది కాంగ్రెస్ పాలన కాదు. మంచిది. నువ్వు కూడా అట్నే మాట్లాడు. నీ భాష మార్చుకో ఫస్ట్. వెంకటేశ్వర్లు గారు, ఓకే అండి, మీడియా పాయింట్ దగ్గర కేటీఆర్ మాట్లాడిన కామెంట్స్ ఏమంటారు? పార్లమెంటరీ వార్డుకు తగ్గట్టుగా మాట్లాడిన, ఎక్కడ బూతులు మాట్లాడలేదు. వెంకటేశ్వర్లు గారు
వెంకటేశ్వర్లు గారు. నీ రేవంత్ రెడ్డికి నిజాయితీ, నీకు నిజాయితీ ఉంటే నేను అడిగిన వాటికి సమాధానం Yes, ఆయన సమాధానం ఇస్తారండి. ఒక్క నిమిషం అండి. రేవంత్ రెడ్డి ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉండి ఏం మాట్లాడతాడు? బూతులు అన్పార్లమెంటరీ వాడులు వాడుతున్నాడు. ఏంది కేసీఆర్ చచ్చిపోవాలంటే ఇప్పుడు వాళ్ళు మాట్లాడుతున్నారు, మీరు కూడా మాట్లాడుతున్నారు. ఎవరు ఎక్కడ కాంప్రమైజ్ అవ్వట్లేదండి వెంకటేశ్వర్లు గారు, అందరు మాట్లాడుతున్నారు. సరే ఓకే, కేటీఆర్ మీడియా పాయింట్ దగ్గర మాట్లాడిన కమెంట్స్ ఏం చెప్తారు? రేవంత్ రెడ్డి గోడలు దూకుతాడు అంటూ ఈ రకంగా కమెంట్లు, అడ్రస్లు తెలుసు అంటూ కూడా మాట్లాడుతున్నారు కేటీఆర్. ఏంటి ఇవి అన్ని? అంటే నిజంగానే ఆధారాలు ఉండి మాట్లాడుతున్నారా, లేదంటే కేవలం వ్యక్తిగతంగా చేస్తున్నారా? మేడం ఒక మాట టైం ఇస్తే నేను చెప్తా. చెప్పండి. గత 16 నెలలుగా మేము డేటా కలెక్ట్ చేస్తున్నాం. రైట్ ఇన్ఫర్మేషన్ యాక్ట్ కింద ఆయన ఎన్ని వందల ఎకరాలు కబ్జా చేసిండు, ఆయన మార్నింగ్ పూట సెల్ఫ్ డ్రైవింగ్ చేసుకుంటూ ఎంపీగా ఉన్నప్పుడు ఎక్కడికి వెళ్ళిండు, ఇవాళ ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన ఏ శాఖల మీద ఏం చేస్తున్నాడు, ఎక్కడెక్కడ వ్యవహారాలు చేస్తున్నాడు, మేము విత్ ప్రూఫ్స్ తో సహా చిట్టా మొత్తం బయట పెడతాం. రేవంత్ రెడ్డిని ప్రజల మధ్యలో నిలబెట్టి పిచ్చగాడిని చేసే స్థాయి వస్తుంది. ఎందుకంటే ఆయన మాటలు ఎట్లున్నాయంటే పరిపాలనకు తక్కువ, ఒక కార్పొరేట్ స్థాయిలో ఉన్నాయి. ముఖ్యమంత్రి హోదాలో ఉన్న వ్యక్తి గౌరవప్రదమైన మాటలు మాట్లాడాలి, ఆదాయం పెంచి ప్రజలకు పంచాలి. నువ్వు చేస్తున్నది ఏంది? ఏది ఈ ఫార్ములా రేసు గురించి ఎక్కడికి వెళ్ళిపోయారు? బీసీ కులగణన 35 లక్షల మంది తప్పు చూపించారు. నీ బూతులు కేటీఆర్ గారి కొడుకు మీద కూడా బూతులు మాట్లాడిండు రేవంత్ రెడ్డి. రేవంత్ రెడ్డి మాట్లాడేది లింగమా మాట్లాడేది ప్రజల గురించి. మీరు నేర్చుకోండి. మీకు ప్రజలు గౌరవప్రదమైన గవర్నమెంట్ ఇచ్చారు, మీరు అడ్మినిస్ట్రేషన్ చక్కగా చేయండి. మేము ఓడిపోయినప్పుడు ఎట్లున్నామో పార్లమెంట్ వార్డ్స్ గా మేము ప్రజలకు సహకరించాలో ప్రతిపక్ష హోదాలో ఉన్నామో మేము అదే చేస్తున్నాం తప్ప మేము ఎక్కడ చిన్నాభిన్నం చేయట్లేదు. ఏం కేటీఆర్ గారి మీద 15 కేసులు పెట్టిండు, ఎక్కడైనా వీగినాయండి? ఈ ఫార్ములా కేసు వీగిందా? ఏం మాట్లాడతారండి? ఈ ఫార్ములాకు మీ శ్రీధర్ బాబు ఏం చెప్పిండు? ఈ ఫార్ములా కేసే కాదు, అది అసలు తప్పు కేసు, అది మేము హైదరాబాద్ లో స్టాట్స్ ప్రకారం చేయలేదని చెప్పిండు. రేవంత్ రెడ్డి గారు మాట్లాడిందంటే తెలంగాణ ప్రజలు, 33 జిల్లాల ప్రజలు గ్రహిస్తున్నారు. సోషల్ మీడియా వేదికగా ప్రశ్నిస్తున్నారు. ఆయన బూతులన్నీ గ్రహిస్తున్నారు. గౌరవ్ కేటీఆర్ గారు, కేసీఆర్ గారు, హరీష్ రావు గారు ఎప్పుడు గత 10 ఏళ్లలో బూతులు మాట్లాడలేదు. ఆయన మాట్లాడితే ఆయన కౌంటర్ గా బూతులు మాట్లాడుతున్నారు మా నాయకులు. అది నేర్చుకోవాలి మీరు తప్ప ఏది పడితే అది ఇష్టారాజ్యం. సినిమాటోగ్రఫీ మినిస్టర్ లేకపోతే ఒక తెలంగాణ గౌరవ్ కేసీఆర్ కొడుకుగా కొన్నిట ఏలు పెట్టి మంచి పనులు చేసే దాంట్లో తప్పే. సినిమాటోగ్రఫీ మినిస్టర్ ఉండండి, మీకు తెలియకపోతే ఎట్లా? సలసాని శ్రీనివాస్ యాదవ్ గారు ఉన్నారు, మీకు తెలియపోతే ఏదో తెలుసుకొని రావాలి సార్. డిబేట్ వచ్చినప్పుడు తలసాని శ్రీనివాస్ యాదవ్ కాదనే కదా, సంబంధం లేని ఇష్టం ఉన్నట్టు మాట్లాడితే ఆయన ఎక్కడ ఇన్వాల్వ్ కాలేదు. నువ్వు ఫస్ట్ తెలుసుకోకపోతే ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ కి వెళ్ళి రైట్ ఇన్ఫర్మేషన్ కింద అప్లై చేయి. సినిమా స్టార్లతో ఎవరు తిరిగి అందరికి తెలుసు. నిరాధారమైన ఆరోపణలు చేయడం మానుకో. నువ్వు నీ వల్ల కాకపోతే ఆ ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ మా మాసప్ ట్యాంకులు ఉంటుంది, అక్కడ పోతే నీ వల్ల నీకు సబ్జెక్ట్ తెలియపోతే అయిపోయా. నువ్వు కేటీఆర్ ఎందుకు పోయిండు? సినిమా వాళ్ళతో రిలేషన్ ఎందుకు మెయింటైన్ చేసిండు? ఆయన మినిస్టర్ ఏంది అది చెప్పు. ఏది పడుతుంది నీకు తెలియకుండా ఉట్టి గట్టి పెట్టుకొచ్చి మాట్లాడేట్లండి. ఏం ఫిలిం కార్పొరేషన్ అండి? తలసాని శ్రీనివాస్ యాదవ్ మినిస్టర్ ఉన్నాక ఆయన కావదని ఓవర్ షాడో చేసి సినిమా వాళ్ళ కోసం పోయిండు. నువ్వు చర్చ పెట్టినప్పుడు చర్చే దాని గురించి. ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్, చర్చే దాని గురించి. మీ కేటీఆర్ మాట్లాడిన చర్చే దాని గురించి. నువ్వు డిబేట్ అయ్యి నువ్వు ఇష్టం ఉన్నట్టు మాట్లాడితే ఎట్లా? సమాధానం చెప్తున్నాము. వెంకటేశ్వర్లు గారు నేను మళ్ళీ మీ దగ్గరకు వస్తానండి. బీజేపీ ప్రతినిధి మరి రవికుమార్ గారు కూడా జాయిన్ అయ్యారు. వెంకటేశ్వర్లు గారు మళ్ళీ